అయ్యా అబ్బాయి చౌదరి గారు, మీరు 5 సంవత్సరాలు పరిపాలించారు. ముందు స్టార్ట్ చేసింది అరాచకం 2019లో నా చెరువు కాడ స్టార్ట్ చేశారు. నేను గ్రామం లీజ్ తీసుకుని తవ్వుకుంటే నా చెరువు మీద పంపించావు మనిషి రౌడీల్ని, నా కారును బదులు కొట్టావు, నన్ను కొట్టించావు. అక్కడే మొదలైంది. అది కనిపించట్లేదా? ప్రతిసారి నువ్వు 3 నెలలకోసారి వచ్చినప్పుడల్లా ఒక అబద్ధం ఆడుతున్నావు. మాకు తెలియదు, మేము డబ్బులు ఎవరైనా వాడుకోలేదు, చెరువు లాక్కోలేదు, కొల్లేరు ప్రజల అమాయకులు వాళ్ళని తీసుకొచ్చి మా ఇంటికి గొడవ చేస్తుందని చెప్తున్నావు. ఎందుకు వచ్చిన అబద్ధాలే? సిగ్గుందా మీకు అసలు? రండి తెలుసుకుందాం. ఎక్కడ కూర్చుందాం? కొల్లేరులో ఏ గ్రామంలో కూర్చుందాం? శ్రీపురంలో కూర్చుందావా, కోపటలంలో కూర్చుందావా, పత్తికొలంగలో కూర్చుందావా, ఉడలంగలో కూర్చుందావా? రండి. మీరు టైం ఇచ్చిన పర్లా మేము టైం ఇస్తాం. మీరు ప్రతిసారి 3 నెలలకోసారి వచ్చి పక్కాగా అబద్ధం ఆడుతున్నావు. నువ్వు మీ నాన్న మేమెవరు డబ్బులు ఇవ్వలేదని, తీసుకోలేదని. వాళ్ళు నేనే సాక్ష్యాన్ని. నా చెరువు లాక్కున్నారు. ఎబోలో తవ్విన చెరువుని గ్రామంలో లీజ్ తీసుకుని తవ్వితే నా చెరువు లాక్కుని నన్ను కొట్టించి ఆ డబ్బులు 5 సంవత్సరాలు అనుభవించారు మీరు. సాక్ష్యాల దగ్గర నేనే సాక్ష్యాన్ని. ఏంటి ఇంత రాజ్యం చేశారు మీరు? మళ్ళీ ఏం తిన్నట్టుగా మాట్లాడుతున్నారు? వాళ్ళు సిగ్గుంటే ఈ విధంగా మీరు మాట్లాడరు. మీరు ఎప్పుడైనా రండి తెలుసుకుందాం. ప్రతిసారి మీరు అలా చెప్పేసి మళ్ళీ ఫ్లైట్కి వెళ్ళిపోవడం, మళ్ళీ రావడం, మళ్ళీ చెప్తాం కాదు. అలాగా మీరు ఇక్కడే ఉన్నారు, తేల్చుకుందాం రండి. మీకు 2 రోజులు టైం ఇస్తున్నాను. ఈ 2 రోజుల్లోనే కొల్లేరులు ఎక్కడానికి కూర్చుందాం. మీరు చెరువు లాక్కున్నారా లేదా? 5 సంవత్సరాలు మా సొమ్ము సోహా చేశారా లేదా? నన్ను కొట్టారు లేదా? నా కారుని బదులు కొట్టారు లేదా? మీరు చేసి అవన్నీ మామేమి నెట్టుతారేంటి? ఇప్పుడే చెప్తున్నా ఈ సభముఖంగా ఈ పత్రికా సమావేశంలో ఈ 2 రోజుల్లో మీకు టైం ఇస్తున్నాం. కొల్లేరులు ఎక్కడానికి కూర్చుందాం రండి. మీరు చేసిన దానివల్ల ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళకి రావాల్సిన లీజులు కానీ ఏమి కానీ ఇవ్వకోకుండా మీరే స్వాగీ చేశారు. కోమటం గ్రామం కానీ, శ్రీపురం గ్రామం కానీ, యాగమిల్ గ్రామం కానీ వాళ్ళందరికీ రావాల్సిన డబ్బులు ఇవ్వాలా? మీరే తిన్నారు. అవన్నీ నిరూపిస్తాం. ఎందుకంటే నేనే సాక్ష్యాన్ని. ఎమ్మెల్యే గారు ఆ కోమటం కూడా తవ్వమంటే ఇవ్వలో తవ్వారు. మీలాగా అక్రమంగా కాంటూరులో తవ్వలా. మీరు కాంటూరులో తవ్వి అమాయక ప్రజల్ని చేసి వాళ్ళని పక్కన కూర్చోబెట్టి తవ్వి ఆ డబ్బులు సహాయం చేశారు. ఇప్పుడు మీరు తవ్విన చెరువులు కాంటూరులో ఉన్నాయి. అవన్నీ ఎవరి సొమ్ము? కొల్లేరు సొమ్ము. అది కొల్లేరు సొమ్ము. నువ్వు మీ బాబాయ్ బాపనయ్య వీళ్ళు ఎంత వస్తుంది చేశారు కొల్లేరులో తెలియదు ఎవరికే? నిరూపిస్తారండి. నీతో ఉన్నారు కొల్లేరు నాయకులు, వాళ్ళే చెప్పారు నాకు. మీరు రండి తెలుసుకుందాం. కొల్లేరులోనే 8 కోట్లు అండి. 8 కోట్లు రండి నిరూపిస్తా. 8 కోట్లు 5 సంవత్సరాలు ఎక్కడెక్కడ ఏ చెరువు లాక్కున్నారు, ఏ చెరువు చేస్తున్నారు తెలుసు నాకు. ఎన్ని నిరూపిస్తాం? మేము అబద్ధం చెప్పట్లా, ఈ నిజాతి చెప్తున్నాం. మీరు రాకోకుండా పత్రిక ప్రకటన చేసి వెళ్ళిపోతున్నారు అంతే. మీరు 8 కోట్లు వాళ్ళకి డబ్బులు ఇవ్వకోకుండా మీరు సహాయం చేశారు. ఎంతమంది పేదవాళ్ళు శ్రీపురంలో కానీ కోమటంలో కానీ ఎంతమంది పేదవాళ్ళు ఆ డబ్బులన్నీ 5 సంవత్సరాలు వెయిట్ చేశారు. వాళ్ళు వచ్చి మిమ్మల్ని అడిగితే మేము కూర్చోబెట్టి మాట్లాడతాము, ఇవి ఈ సంవత్సరం ఇస్తాము, 5 సంవత్సరం ఇస్తామని 5 సంవత్సరాలు మీ నాన్న డ్రాగన్ చేశాడు తప్ప ఏ సమావేశం పెట్టలా. మా కార్యకర్తలని కొట్టేస్తున్నారని చెప్పి మీరు అన్నారు. అసలు మేము ఎక్కడ కొట్టామండి? ఆయన కేసు ఉంది ఎక్కడ ఏ స్టేషన్లో? మీ టైంలో విద్యుత్ ఛార్జీల గురించి మేము చాట్పర్లో సబ్ స్టేషన్లో ధర్నా చేస్తుంటే మీ కార్యకర్తలను పంపించి మమ్మల్ని కొట్టించావు. ఇది ఎక్కడైనా సభ ఉందా? ధర్నా చేసే హక్కు మాకు ఉంది. కానీ మిమ్మల్ని మీ రౌడీని పంపించి మమ్మల్ని కొట్టించావు. ఈ గుర్తు రావట్లేదు మీకు? ఈ 2 సంవత్సరాల్లో ఎక్కడైనా మీ కార్యకర్త కేసులు ఉన్నాయా? మేము పెట్టించామా? మీరు పెట్టించిన కేసులు బోల్డ్ ఉన్నాయి. నా మీద అక్రమంగా రౌడీ షీట్ ఓపెన్ చేయించావు. నా మీద 2019లో మొదలైంది. అలాంటి వ్యక్తులు నువ్వు సిగ్గుంది అసలు మీకు మాడతాకి? ఒక ప్రజాప్రతినిధి ఏంటి అంత సిగ్గు లేకుండా మాడుతున్నావు? అంత అబద్ధాలా? ఏదైనా ఉంటే 2 రోజులు తెలుసుకుందారా? నువ్వు మళ్ళీ ఫ్లైట్ ఎక్కొద్దు. నువ్వు ఈ 2 రోజులను కొల్లేరు తెలుసుకుందాం.